సార్ టికెట్ రేట్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వచ్చే సినిమా వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందంట సార్. ఇంతకు ఆయన ఏ వార్నింగ్ ఇచ్చారు? మరి అది సినిమా ఇండస్ట్రీ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది సార్? నిజానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పచ్చు. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి ఈ మధ్య సినిమా వాళ్ళతో బిహేవియర్ చూసుకున్నప్పుడు ఆయన కొన్ని విషయాల్లో ప్రోగానే ఉన్నాడు. మొన్న కల్కి కూడా ఇక్కడ టికెట్లు పెంచుకోవడానికి అవన్నీ ఇచ్చారు. అయితే ఈ మధ్యలో చిరంజీవి గారు ఏం చేశారంటే ఆయన ఒక వీడియో చేశాడు. అదేంటంటే డ్రగ్స్ వాడద్దు అని అప్పీల్ చేస్తూ ఒక వీడియో చేశాడు. అది ఒక రకంగా సినిమా వాళ్ళ కొంప ముంచిందని చెప్పచ్చు. రేవంత్ రెడ్డి చూసి ఇప్పుడు ఏం చేశాడంటే రేవంత్ రెడ్డి ఒక హెచ్చరిక అనొచ్చు దాన్ని, లేదా ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఏ సినిమా తీసినా ఆ సినిమా ప్రొడ్యూసర్లు ఆ నటీనటులతో ఒక సపరేట్గా 2 వీడియోలు చేయాలి. ఒకటి సైబర్ క్రైమ్ చేయొద్దని చెప్తూ దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక వీడియో చేయాలి. రెండోది డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో చేయాలి. ఈ 2 వీడియోలు చేసి ఈ సినిమాలు ఏ థియేటర్లు అయితే ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. థియేటర్లు కూడా కంపల్సరీగా ఇది వేయాలి. వేయకపోతే థియేటర్లకు అనుమతి రద్దు చేస్తారు. తర్వాత వీళ్ళకి కూడా ఎవరు ఏ ప్రొడ్యూసరు ఇది వేయకపోయినా వీళ్ళకి నెంబర్ ఆఫ్ షోలకి అనుమతి ఇవ్వరు, టికెట్ రేట్ పెంచుకునేదానికి అనుమతి ఇవ్వరు. ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరోలకి ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి ఉండదు అనేది చెప్తున్నాడు. ఇదొక దీంట్లో మంచి చెడ్లు ఏంది అని చూసినప్పుడు జనరల్గా సైబర్ క్రైమ్ అండ్ ఈ డ్రగ్ క్రైమ్స్ ఇవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అనే మాట వాస్తవమే. నిజానికి ఆ హత్యలు, అత్యాచారాల కంటే ఇవి ఎక్కువ ఇవాళ సమాజాన్ని ఇది చేస్తున్నాయి. సో దీని మీద ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ఒకటి ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ ఫర్ ఎగ్జాంపుల్, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం. దానికి సంబంధించి నేషనల్ లెవెల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఈ రెండిట్లో కూడా సైబర్ క్రైమ్ మీద కూడా కొన్ని సెక్షన్లు తీసుకొచ్చి కఠినతరం చేశారు. అయితే కంప్లీట్గా సైబర్ క్రైమ్ని పోలీసులు లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కట్ చేయడం కష్టం. ఎందుకంటే మనం ఆ మధ్య కూడా చూసాము, విశాఖలో నుంచి కొంతమందిని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏం చేశారని. సో వేరే దేశాల్లో నుంచి ఈ క్రైమ్ చేస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళనే తీసుకెళ్తున్నారు వేరే దేశాల్లో ఉద్యోగాలని చెప్పి, అక్కడ వీళ్ళని బలవంతంగా ఈ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ వీళ్ళ చేత చేయిస్తున్నారు. తెలుగులో మాట్లాడితే మన వాళ్ళు కన్విన్స్ అవుతారు కదా, అట్లా ఏ భాషలో ఆ భాషలకు తీసుకెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా లాగా పనిచేస్తుంది. కాబట్టి దానంతా అరికట్టడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం లేదా మన దేశ ప్రభుత్వం అంత ఈజీగా సాధ్యం కాదు. అది చాలా వ్యాస్ట్ ప్రాబ్లం. సో రెండవది ఏంటంటే మోసపోకుండా ఉండడం ఎలా అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి, అందరూ దాంట్లో బ్యాంక్ అకౌంట్స్ వ్యవహారాలు పెడుతున్నారు. కానీ దానికి సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్స్ ఎలా ఉండాలి, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అవేర్నెస్ ఎవరికి ఇంకా వ్యాస్ట్ మెజారిటీకి లేదు. ఎందుకంటే ఎడ్యుకేషనే మనకి తక్కువ ఉంది. పేరుకి అక్షరాలు రాసే వాళ్ళందరినీ లిటరేట్స్గా మనం చేర్చేస్తాం, కానీ నిజంగా అర్థం చేసుకునే స్థాయి, ఇంగ్లీషు వచ్చేవాళ్ళ స్థాయి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం మంచిదే. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అప్రోచ్ ఎలా ఉందంటే, నేను అదేదో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, దేవుడు శాసిస్తాడు నేను ఫాలో అవుతానని, అరుణాచలం అనుకుంటా. అలాగా నేను శాసిస్తాను మీరు ఫాలో అవ్వండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది సినిమా వాళ్ళకి కోపంగా ఉంది. ఇంకొక విమర్శ ఏంటంటే, ఇదే జగన్ కానీ ఇలాంటివి చేస్తుంటే, లేదా కేసీఆర్ చేస్తుంటే ఎంత పెద్ద స్థాయిలో విమర్శ వచ్చి ఉండేది. అంత అహంకారం సినిమా ఇండస్ట్రీ పట్ల. చిరంజీవికి నమస్తే పెట్టినప్పుడు ఆయన పెట్టలేదనే ఒక ఫోటోని చూపించి పెట్టకుండా ఎందుకు ఆ టైంలో ఆ ఫోటోలో పెట్టినట్లు లేదు. సో దాన్ని చూసే పెద్ద ఎత్తున అవమానం చేశారు చిరంజీవికి అని మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు మీ తాడ తీస్తా ఇది కానీ చేయకపోతే మీకు అసలు సహకారం ఇవ్వను, థియేటర్లకు పర్మిషన్ ఇవ్వను, ఈ స్థాయిలో ఈయనే చట్టంలాగా మాట్లాడుతుండు. దీనికి చట్టాలు ఉంటాయి, ప్రతిదానికి అప్పీల్ చేయొచ్చు, తప్పు లేదు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీ రోల్ మీరు ప్లే చేయనని అప్పీల్ చేయొచ్చు. కానీ
కంపల్సరీ సినిమా ఇండస్ట్రీ మీద బర్డన్ ఎందుకు? ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా వాళ్ళకి ఇది పెద్ద బర్డన్ కాకపోవచ్చు వీడియో షూట్కి. అది చిన్న సినిమా వాళ్ళకి ఒకరోజు కాల్ షీట్ అవుతుంది ఈ 2 తీయాలంటే. ఒకరోజు కాల్ షీట్కి మొత్తం లైట్స్, కెమెరాలు, అవుట్డోర్ యూనిట్, ఆర్టిస్టులు ఇదంతా వాళ్ళకి కనీసం 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు వాళ్ళకి? వాళ్ళకేమన్నా వాళ్ళకి మామూలుగా సినిమా తీసే ఫైనలైజ్ అయ్యేసరికే వాళ్ళకి అప్పుల్లోకి వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్లు. ఇది ఇంకా బర్డన్, ఎక్స్ట్రా బర్డన్ ఈ 1,00,000. మళ్ళీ దీనికి డబ్బింగ్ చెప్పించాలి, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, ఈ వ్యవహారాలంతా ఉంటాయి. సో 1 నుంచి 2 లక్షల వరకు దీనికి ఖర్చు అవుతుంది. సో ఇది ఎవరిస్తారు అనేది. అట్లాగే థియేటర్లో ఆల్రెడీ థియేటర్లు మేము మా వల్ల కాదురా బాబు అని మూసేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకేదో యాడ్స్ వచ్చే టైంని కూడా నువ్వు దీనియమని చెప్తే ఎలాగా అనేది. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సినిమా పిలిపివచ్చు సినిమా వాళ్ళకి. ఇప్పుడు దానికంటే కూడా పెద్ద పెద్ద హీరోలతో సినిమా ఈ మన సమాచార శాఖ కోఆర్డినేట్ చేసుకొని నాగార్జున, చిరంజీవి ఇలాగా ఉన్న ప్రభాసు ఇలాగా వాళ్ళతో చేయించి దీన్ని చేయొచ్చు. అట్లా కాకుండా ప్రతి సినిమా ఇది చేస్తే ఎవడో ఇప్పుడు చిన్న సినిమాలో పనికిమాలిన ఆర్టిస్ట్ వాడు చేయడం వల్ల ఎవడు చూస్తాడు? ఆల్రెడీ ఇప్పుడు పొగాకు నిషిద్ధం అంటున్నారు, అది ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అది వచ్చినప్పుడు అంతా తల్ల కిందకి దించుకుంటున్నారు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది అది, దాన్ని చూడలేక. దానివల్ల ఏమన్నా తగ్గిందా? దీని మీద ఏమి స్టడీస్ కూడా లేవు. ఎందుకంటే ఒక పక్క నువ్వు విచ్చలవిడిగా వదిలేసి పర్మిషన్లు ఇచ్చి, మనకు అన్నీ కూడా ఏమంటే మన ఇండియాలో హిపోక్రసీ. ఒక పక్క తాగమని వీళ్ళే లైసెన్సులు ఇచ్చి తాగే వాళ్ళని మళ్ళీ ఇబ్బందులు పెట్టడం, సిగరెట్ తాగేదానికి లైసెన్సులు ఇచ్చేసి అమ్మేదానికి లైసెన్స్ ఇచ్చి దాని మీద మాత్రం వేయడం, సినిమాల్లో వేస్తున్నప్పుడు కింద వేయడం, ఇదంతా కూడా ఏంటంటే నువ్వు పర్మిషన్లు ఇస్తున్నావు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లాటరీ కింగే ఎక్కువ ఫండ్స్ ఇచ్చాడు రాజకీయ పార్టీలకి అందరికీ. బీజేపీకి ఎక్కువ ఇచ్చింది వాళ్ళే. మరి వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొని వాళ్ళ బిజినెస్లకి నువ్వు సహాయం చేస్తూ మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ని వాడొద్దని చెప్పి దానికి నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే నీ అంత చూస్తా అని వార్నింగ్లు ఇవ్వడం, ఇది ఏమి ప్రజాస్వామ్యం లేకపోతే ఎటువంటి పరిస్థితి అనేది ఇవాళ చర్చకు వచ్చింది. నిజానికి డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి పోలీసులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సీరియస్గా తీసుకుంటే అసలు డ్రగ్ సప్లైని నువ్వు కట్ చేయకుండా అవేర్నెస్ క్రియేట్ చేస్తానంటే ఏం లాభం? అది అవేర్నెస్తో అయ్యే పని కాదు. డ్రగ్స్ని నువ్వు సప్లైని కట్ చేయాలి. సో అది జరగట్లేదు, ఈజీగా దొరుకుతున్నాయి ఇవాళ. ఎక్కడ ఎనీ పార్టీ, చాలా పార్టీలు జరుగుతుంటాయి, ఆ పార్టీలంతా డ్రగ్స్ వస్తున్నాయి, వాళ్ళు వేసుకుంటున్నారు. అందరికీ చాలామంది చెప్తున్నారు, మొన్న ఈ పార్టీకి పోయాను సార్, ఫుల్ డ్రగ్స్ సార్ అక్కడ అని చెప్తున్నారు. మరి అందరికీ కనిపించేది పోలీసులకు కనిపించట్లేదా? ఓన్లీ నార్కోటిక్స్ బ్యూరో మాత్రమే దీని మీద పనిచేయాలా? టీజీ న్యాబ్ అంటారు, ఇంతకుముందు టీఎస్ న్యాబ్ అనేవాళ్ళు, ఇప్పుడు టీజీ న్యాబ్ అంటారు, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. ఈ తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో లేదా సైబర్ క్రైమ్ వీళ్ళు మాత్రమే ఈ పనులు చేయాలా? మిగతా లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఇది చేయొచ్చు కదా, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తే ఎక్కడికక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి అయితే విషయాలు బాగా తెలుస్తాయి ఎక్కడేం జరుగుతుంది. ఎందుకంటే జనరల్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కువ ఈ డ్రగ్స్ని కూడా ఇచ్చేస్తుంటారు. సో ఇది చేయకుండా సినిమా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, కానీ వాళ్ళని ఏదో బలవంతంగా నేను నీకు ఒక పని చేస్తాను కాబట్టి నువ్వు నాకు పని చేయి అన్నట్టుగా ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఓవరాల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఖచ్చితంగా మంచిదే, కాకపోతే దాని అప్రోచ్ ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఈ డిపార్ట్మెంట్స్కి ఎక్విప్మెంట్లు, కార్లు, వాళ్ళకి వెహికల్స్కి వాటికి ఫండ్ ఇవ్వడం అనేది జరిగింది. నిన్న సైబర్ డిపార్ట్మెంట్ కూడా 14 కార్లు 54 బైకులు ఇచ్చారు. అట్లాగే టీజీ న్యాబ్ అంటే నార్కోటిక్స్ బ్యూరోకి కూడా 27 కార్లు 59 బైక్స్ అవి ఇచ్చారు. నిన్న కమాండ్ కంట్రోల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో తగిన సిబ్బందిని పెంచుతాం, తగిన ఇది చేస్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డిని ఆ విషయంలో. అట్లాగే పోలీసులకు కూడా ఆయన ఒక బోధించాడు. అదేంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే అర్థం ప్రజలకు ఫ్రెండ్లీ అని కానీ క్రిమినల్స్కి ఫ్రెండ్లీ అని కాదు. సో పోలీసులు జాగ్రత్త అని చెప్పాడు. అది దాని మీద